డెవలప్మెంట్ యజ్ఞం బాబు బాటలో ఏపీ యువత ఉపాధికి వెన్నెముకగా డాక్టర్ జై. ఒక రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్లాలంటే దార్శనిక పాలకుడు ఉండాలి. ఒక రాష్ట్ర భవిష్యత్ ఆ పాలకుడి చేతుల్లోనే ఉంటుంది. కొందరు పాలకులు రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దితే మరికొందరు పాలకులు రాష్ట్ర భవిష్యత్తును కాలరాస్తారు. మొదటి కోవకు చెందిన పాలకుడే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. సుదీర్ఘ అనుభవం, పరిపాలనా సమర్థత, భవిష్యత్తును ముందే ఊహించగలిగే దృక్పథం ఆయన సొంతం. అందుకే ఉమ్మడి ఏపీ సాఫ్ట్వేర్, ఫార్మా రంగంలో ముందంజ వేసింది. హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచ పటంలో తడుకులీనుతుందంటే ఆయన చేసిన కృషే కారణం. రాష్ట్ర విభజన తర్వాత ఏపీని ప్రగతి పదంలో తీసుకెళ్లే సమర్థత ఒక్క చంద్రబాబుకే ఉందని తలచిన ప్రజలు తొలి ముఖ్యమంత్రిగా ఆయనకే అవకాశం కల్పించారు. ప్రజలు అప్పగించిన బాధ్యతలు భుజాలపై వేసుకున్న చంద్రబాబు అకుటిత దీక్షతో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దగలిగే పథకాలను తీసుకొచ్చారు. అందులో ఒకటి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ యువత కోసం తీసుకొచ్చారు. దీని ద్వారా రాష్ట్రంలో యువతకు నైపుణ్యం, శిక్షణ ఇచ్చి వారి ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా ఉపాధి చూసుకోగల సమర్థులుగా తయారు చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఐటీ మంత్రిగా లోకేష్ ఆధ్వర్యంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని నిర్వహణలో ఏపీ ఎన్ఆర్డీ డాక్టర్ రవి వేమూరి, డివి రావు అనే అధికారులు కీలక పాత్ర పోషించారు. ఏపీలో యువతకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మంగళగిరి ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు. దీనిలో శిక్షణ పొందిన విద్యార్థులు వివిధ కంపెనీలకు రిఫర్ చేశారు. ఈ పథకం ద్వారా మెరికల్లా తయారైన విద్యార్థులు ఉద్యోగాలు ఇవ్వడానికి ఎన్నో కంపెనీలు ముందుకొచ్చాయి. ఇదే సందర్భంగా అనగా 2017లో ప్రముఖ ప్రవాసాంధ్రుడు యూబ్లెడ్ ఫౌండర్ డాక్టర్ జై జగదీష్ బాబు యలమంచిలి ఈలెన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించారు. దీని మంత్రి లోకేష్ తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ తర్వాత డాక్టర్ జగదీష్ బాబు ఎన్నో కంపెనీలను ప్రారంభించుకుంటూ వెళ్లారు. వీటిల్లో ఎంతో మంది ఏపీ యువత మంచి వేతనాలతో ఉపాధి కల్పించారు. ఇలా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ విజయవంతంగా దూసుకెళ్తున్న క్రమంలో 2019 ఎన్నికలు రావడం, ఒక్క ఛాన్స్ పేరుతో జగన్ అధికారంలోకి రావడం జరిగింది. చంద్రబాబు దార్శనిక పాలనతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేలా పథకాలను ప్రారంభిస్తే జగన్ రెడ్డి వాటిని నాశనం చేసే పని పెట్టుకున్నాడు. ఇందులో భాగంగానే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్తో అవినీతి జరిగిందంటూ లేనిపోని ఆరోపణలతో చంద్రబాబును అరెస్ట్ చేయించి జగన్ శాడిజాన్ని చాటుకున్నాడు. ఈ పథకంలో శిక్షణ పొందిన విద్యార్థులు ఉద్యోగాలు పోతే మళ్ళీ యూబ్లెడ్ ఫౌండర్ డాక్టర్ జై జగదీష్ బాబు యలమంచిలి తన కంపెనీలో ఉద్యోగాలు కల్పించి భరోసాగా నిలిచారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని మంచి కార్యక్రమాన్ని చంద్రబాబు తీసుకొస్తే ఆయన్నే జైల్లో వేశారు జగన్. చంద్రబాబును ఎప్పుడైతే జైల్లో వేశారో అప్పుడే తన పార్టీకి మరణశాసనం రాసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు అండ్ టీం ఘన విజయం సాధించడం ఏపీకి శుభసూచకం. రాష్ట్రంలోనే యువతకు ఉద్యోగ ఉపాధికి ఇక డోకా ఉండదు. డాక్టర్ జై జగదీష్ బాబు యలమంచిలి వంటి వారు యువతకు అండగా నిలిచి రాష్ట్ర పునర్నిర్మాణంలో ముందుంటారని చెప్పవచ్చు. స్కిల్ డెవలప్మెంట్ యజ్ఞం బాబు బాటలో ఏపీ యువత ఉపాధి వెన్నెముకగా డాక్టర్ జై. ఒక రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్లాలంటే దార్శనిక పాలకుడు ఉండాలి. ఒక రాష్ట్ర భవిష్యత్తు ఆ పాలకుడి చేతుల్లోనే ఉంటుంది. కొందరు పాలకులు రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దితే మరికొందరు పాలకులు రాష్ట్ర భవిష్యత్తును కాలరాస్తారు. మొదటి కోవకు చెందిన పాలకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. సుదీర్ఘ అనుభవం, పరిపాలన సమర్థత, భవిష్యత్తును ముందు ఊహించగలిగే దృక్పథం ఆయన సొంతం. అందుకే ఉమ్మడి ఏపీ సాఫ్ట్వేర్, ఫార్మా రంగంలో ముందంజ వేసింది. హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచ పటంలో తణుకులీనుతుందంటే ఆయన చేసిన కృషే కారణం. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ప్రగతి పదంలో తీసుకెళ్లే సమర్థత ఒక చంద్రబాబుకే ఉందని తలిచిన ప్రజలు తొలి ముఖ్యమంత్రిగా ఆయనకే అవకాశం కల్పించారు. ప్రజలు అప్పగించి బాధ్యతలను భుజాలపై వేసుకున్న చంద్రబాబు అకుంఠిత దీక్షతో దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దగలిగే పథకాలను తీసుకొచ్చారు. అందులో ఒకటి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ను యువత కోసం తీసుకొచ్చారు. దీని ద్వారా రాష్ట్రంలో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వారిని ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా ఉపాధి చూసుకోగల సమర్థులుగా తయారు చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఐటీ మంత్రిగా లోకేష్ ఆధ్వర్యంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని నిర్వహణలో ఏపీ ఎన్ఆర్టీ డాక్టర్ రవి వేమూరి, డివి రావు అనే అధికారులు కీలక పాత్ర పోషించారు. ఏపీలోని యువతకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మంగళగిరిలో ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు. దీనిలో శిక్షణ పొందిన విద్యార్థులకు వివిధ కంపెనీలకు రిఫర్ చేశారు. ఈ పథకం ద్వారా మెరికల్లా తయారైన విద్యార్థులు ఉద్యోగాలు ఇవ్వడానికి ఎన్నో కంపెనీలు ముందుకొచ్చాయి. ఇదే సందర్భం అనగా 2017లో ప్రముఖ ప్రవాసాంధ్రుడు యూబ్లెడ్ ఫౌండర్ డాక్టర్ జై జగదీష్ బాబు యలమంచిలి ఈలెన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించారు. దీన్ని మంత్రి లోకేష్ తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ తర్వాత డాక్టర్ జగదీష్ బాబు ఎన్నో కంపెనీలకు ప్రారంభించుకుంటూ వెళ్లారు. వీటిలో ఎంతో మంది ఏపీ యువతకు మంచి వేతనాలతో ఉపాధి కల్పించారు.
ఇలా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో విజయవంతంగా దూసుకెళ్తున్న క్రమంలో 2019 ఎన్నికలు రావడం, ఒక్క ఛాన్స్ పేరుతో జగన్ అధికారంలోకి రావడం జరిగింది. చంద్రబాబు దార్శనిక పాలనతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే పథకాలను ప్రారంభిస్తే జగన్ రెడ్డి వాటిని నాశనం చేసే పని పెట్టుకున్నాడు. ఇందులో భాగంగానే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో అవినీతి జరిగిందంటూ లేనిపోని ఆరోపణలతో చంద్రబాబును అరెస్ట్ చేయించి జగన్ తన శాడిజాన్ని చాటుకున్నారు. ఈ పథకంలో శిక్షణ పొందిన విద్యార్థులు, ఉద్యోగులు పోతే మళ్లీ యూబ్లెట్ ఫౌండర్ డాక్టర్ జై జగదీష్ బాబు యలమంచిలి తన కంపెనీలు ఉద్యోగాలకు కల్పించి భరోసాగా నిలిచారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ప్రపంచంలోని ఎక్కడా లేని మంచి కార్యక్రమాన్ని చంద్రబాబు తీసుకొస్తే ఆయన్నే జైల్లో వేశారు. జగన్ రెడ్డి చంద్రబాబును ఎప్పుడైతే జైల్లో వేశారో అప్పుడే తన పార్టీకి మరణ శాసనం రాసుకున్నారు. జగన్ మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు అండ్ టీం ఘన విజయం సాధించడం ఏపీ శుభసూచకం. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ ఉపాధికి ఇక డోకా ఉండదు. డాక్టర్ జై జగదీష్ బాబు, యలమంచిలి వంటి వారు యువతకు అండగా నిలిచి రాష్ట్ర పునర్నిర్మాణంలో ముందుంటారని చెప్పవచ్చు.